మనతో పాటు హెచ్ఎస్సి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎందుకు రావడం అనేది జరిగింది, ఇక్కడ ఏంది ఇష్యూ అసలు? ఇక్కడ గద్దరన్న విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ గ్రామ ప్రజలు నాయకులు వాళ్ళు చేసిన కృషి ఎనలేనిది. అందులోనూ అలాంటి గొప్ప ఆలోచన రావడం విశేషం. ఎవరి ప్రభుత్వం మార్పు కోసం అయితే గద్దరన్న చివరి రోజుల్లో కృషి చేశారో అలాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దుర్ఘటనకరమైన సంఘటనలు జరగడం బాధాకరం. కాంగ్రెస్కి వాళ్ళ నాయకులకు ఈ అవగాహన ఉండదని మేము నమ్ముతున్నాము. తర్వాత ఇక్కడ భరతన్న చేస్తున్న నిరాహార దీక్షకు మా అంబేద్కర్ విద్యార్థి సంఘం తరపు నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఎంతమంది వచ్చే అవకాశాలు? మద్దతు కోసం వందలాది ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మేము ఒక 50 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీ యూనివర్సిటీనా ఇంకా వేరే యూనివర్సిటీ? వేరే యూనివర్సిటీ నుంచి, తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నారు. చాలామంది వివిధ యూనివర్సిటీల నుంచి వస్తున్నారు. అంబేద్కరిస్టులు, వివిధ వర్గాల ప్రజలు, నాయకులు వస్తున్నారు. విగ్రహం ఓపెన్ అయ్యే వరకు మీ మద్దతు ఉంటుంది? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పక్క ఒకవేళ ప్రభుత్వం అడ్డుకుంటే? ప్రభుత్వం మేము అలాంటిదైతే మేము విశ్వసించడం లేదు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు అప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఇక్కడ ఒకసారి జరిగింది ఏది మన ప్రోగ్రాం సంతాప సభ, గద్దర్ సంతాప సభ రోజు ఆ రోజు ఇక్కడ ప్రతిపాదించినప్పుడు ఆయన దానికి యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మేము మద్దతు ఇస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం.